బాబీ గారు అమ్మాయి. థంబ్‌నెయిల్ చూసాక మీకైతే అర్థమైపోయి ఉంటది కదా! ఇదైతే మా వారి బర్త్‌డే సెలబ్రేషన్స్ వీడియో మాట. మే 6థ్ జరిగిందండి. అప్పటి నుంచి చెప్తున్నాను కదా! వీడియోస్ ఎడిటింగ్ అది ఖాళీ లేక ఎడిటింగ్ అయిపోయినాయి. కానీ పోస్ట్ చేయడానికి టైం అది కుదరక పోస్ట్ చేయట్లేదు. ఇవాళ అయితే టైం వచ్చిందన్నమాట. ఆ పిల్లలిద్దరూ అయితే కలిసి ఇలా చిన్నగా డెకరేషన్ కూడా చేసేసారు. ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. కేక్ అయితే రాము స్వీట్స్ భీమవరం ఉంటుంది కదండి, అందరికి తెలిసే ఉంటుంది మన సైడ్ వాళ్ళకి. అక్కడి నుంచి అయితే తెప్పించేశాడు చిన్నన్నయ్య. అసలు కరిగిపోయింది చూడండి. పాప మా తమ్ముడికి పేరు రాయడం రాలేదు, చిన్న అని ఏదేదో రాసేసాడు. అది ఆల్రెడీ మెల్ట్ అయిపోయింది ఎండకి. అలా చిన్నగా అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసాము. ఆయనకి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదండి. మా వాడు చూడండి బెలూన్స్లో పేపర్స్ వేసి కట్ చేశాడు. బాగా అనిపించింది, పేల్చాడు మాట. ఏది చేసినా ఇంకా మా అందరు బలవంతం మీదే. నాకు దేన్నైనా ఒక మూమెంట్ని మెమొరీగా మార్చుకోవాలన్నది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది మాట. ప్రతిదానికి ఒక మెమొరీ ఉండాలని అయితే నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది మీకు చాలా వీడియోస్లో చెప్పే ఉంటాను. ఇదిగో చూడండి మా బుడ్డది. మా అమ్మాయి కేక్ పెట్టేస్తుంది వాళ్ళ డాడీకి, క్రీమ్ రాసేస్తుంది. దాని హైట్గా అందక వాళ్ళ డాడీ హైట్కి అదైతే రాయించుకోలేదు ఆయన. ఇంకా నెక్స్ట్ అయితే వాడైతే మా హస్బెండ్ వాళ్ళ మేనల్లుడు మాట. మా మేనత్త వాళ్ళ మనవడు, ఈయనకి చెల్లి అవుతుంది వాళ్ళ అమ్మ. సో అలా మేనల్లుడు మాట. వాడు కూడా కేక్ అయితే పెట్టేస్తున్నాడు. అబ్బాయి ఎక్కడున్నాడు అనుకుంటున్నారా? వాడేమో వాళ్ళ డాడీకి గిఫ్ట్ ఇవ్వడానికి చాలా ప్రయత్నాలే చేస్తున్నాడు. లోపల ఏదేదో పెట్టుకుని ఒక పెద్ద బాక్స్ లాగా అయితే తీసుకొచ్చేసారు, నా జ్యువెలరీ బాక్సు. ఇది బాబోయ్ ఇది తెచ్చారేంటి, ఇదేనేమన్నా గోల్డ్ తెచ్చేసారా అనుకున్నాను నేను. కానీ కాదండి, అందులో ఒక జెండు బాము ఇంకా రిమోట్ అయితే ఇచ్చారు. ఆయన క్రికెట్ చూడడం అంటే చాలా ఇంట్రెస్ట్. అప్పుడు మ్యాచ్లు కూడా ఏవో జరుగుతున్నాయి. ఇంకా అలా చిన్నగా సింపుల్ గా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి. ఓ సెలబ్రేషన్స్ కాదండి, చెప్పాను కదా వాళ్ళకైతే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు, నా బలవంతం మీదే. అలా మా అబ్బాయి అయితే కేక్ పెట్టేశాడు. మా వారు అందరి చేతిలోంచి తప్పించుకున్నారు కానీ క్రీమ్ రాయించుకోకుండా వాళ్ళ అబ్బాయి చేతిలోంచి అయితే తప్పించుకోలేదు. కేక్ మొత్తం మెల్ట్ అయిపోయిందండి. అసలు సమ్మర్ మాలనా. ఇంకా అన్నయ్య పెద్దన్నయ్య మాట, వీడు మేనమామ మేనల్లుడు. మా ఇంట్లో బాగా ఇంట్రోవర్ట్ ఎవడన్నా ఉన్నారంటే వాడు వీడేనండి. చాలా సిగ్గెక్కువ మా పెద్దన్నయ్యకి. గమ్ములు ఎవరితోటి మాట్లాడు. చిన్నన్నయ్య మాత్రం అలా కాదు, అందరితోటి మాట్లాడతాడు. ఇదైతే నాకు తెలిసినంత వరకు ప్రతి ఇంట్లోనూ ఉన్నది. ఇంటికి పెద్దోళ్ళు చాలా సిగ్గుపడతా ఒకలాగా ఉంటారు, కానీ చిన్నోళ్ళు మాత్రం అలా ఉండరు. వీడే మా చిన్నన్నయ్య. వాడైతే ఆ టైంకి మిస్ అయిపోయాడు. అప్పుడు ఎలక్షన్స్ టైం కదా, బయట అయితే వెళ్ళాడు వాడు. ఇంకా అందుకనైతే వాడు రాలేదు. ఇదేనండి మా వారికి ఇచ్చిన గిఫ్ట్, మా పిల్లలు ఇద్దరు కలిసి. దీన్ని అయితే ఇచ్చేసింది మా అమ్మాయి. మా వారైతే అన్బాక్సింగ్ చేశారు. అదైతే వాచ్ అండి. ఆ బాక్స్లో మెల్లిగా అన్బాక్సింగ్ చేస్తున్నారు మా వారు. ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ పెట్టేశాము. ఆయనకు ఆల్రెడీ ఒక వాచ్ ఉంది కానీ అది 5 years బ్యాక్ తీసుకున్నారన్నమాట. అది అద్దం అయితే పోయింది, చాలాసార్లు వేయించాం కానీ ఇంకా సెట్ అవ్వట్లేదు. సరే ఇంకెన్ని రోజులు అదే వాడతారనేసి ఈ వాచ్ అయితే బుక్ చేసాము. ఇదైతే లీ కాపర్ బ్రాండ్ అన్నమాట. వాచ్ అయితే చాలా బాగా అనిపించిందండి. కానీ అది మామూలుగా నార్మల్ ప్రైస్ అయితే 25,000 అలా ఉంది. బాబోయ్ ఇంత రేటా వాచ్ కనుక్కున్నాను. కానీ ఆఫర్లో 5,000కో 4,700కో ఎంతకో వచ్చింది. కానీ వర్తేనండి, చాలా బాగుంది వాచ్ మాత్రం. ఏదో వాచ్ మీరే కొనిచ్చారా, మీరే అంత రేట్ పెట్టి కొనుక్కున్నారా అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఆయన 5 years తర్వాత మార్చారన్నమాట వాచ్ని. అది పోయింది ఇంకా సెట్ అవ్వదు అనేసి. ఇంకా తెలియంది ఏముందండి అందరికీ. ఇంట్లో ఫాదర్ అనేటప్పటికీ అందరి అవసరాలు చూసుకుంటారు కానీ ఆయన అనుకుంటే మాత్రం ఏది కొనుక్కోరు కదా త్వరగా. ఏ ఫాదర్ అయినా అంతే, మా ఫాదర్ అయినా అయితే యాజ్ ఏ ఫాదర్గా మా వారు కూడా అంతే. కొంచెం లూజ్ అయిందండి, పిన్స్ అయితే పెట్టించేసిన తర్వాత సెట్ అయింది. ఆయన వాచ్ అయితే నచ్చింది, ఆయన హ్యాపీ, మా పిల్లలు హ్యాపీ కొనిచ్చినందుకు. దేనికైనా ఒక మెమొరీ ఉంటే బాగుంటుంది కదా అండి. ఇది ఆ చిన్న ప్రయత్నం అన్నమాట. ఈ వీడియో యూట్యూబ్లో పెట్టడానికి కూడా మెమొరీ కింద ఉంటుందని మాత్రమే. అంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి, ఇంకొంతమందికి షేర్ చేసేయండి. బాబీ గారు అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.